మంచి వెదర్ అండి. సో నాకేటనిపించిందంటే హస్బెండ్తో బయటికి వెళ్తే బాగుంటుంది కదా అని ఒక డ్రైవ్కి తీసుకెళ్ళమన్నాను. ఇతనికేమో డ్రైవింగ్ చేస్తుంటే బజ్జీ షాప్స్ కనిపించింది. ఇతను అన్నారు, బజ్జీ తిందామా అని అడిగారు. నాకు వద్దు అని అన్నాను. అయితే నేను తింటాను అని అన్నారు. సరే పదండి తిందామని ఇద్దరు వెళ్ళామండి. వెళ్ళి అడిగితే వాళ్ళు టమాటా బజ్జీ ఉంది, అరటికాయ బజ్జీ ఉంది, ఈ బజ్జీ ఆ బజ్జీ అని చెప్పేసి లాస్ట్లో తమలపాకు బజ్జీ ఉంది, వామాకు బజ్జీ ఉంది అన్నారు. నేను షాక్ అయిపోయాను. తమలపాకుతో బజ్జీ చేస్తారా? అది ఎలా చేస్తారు అని అంటే వాళ్ళు చెప్తారేటండి, చెప్పరు కదా. సో నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి అతను ఓపెన్ చేశారు ప్యాకింగ్, ఎలాగుందో అని ఒక్కసారి బైట్ చేశాను. చిన్న ముక్క తినగానే ఓకే ఇది ఇలా చేస్తే బాగుంటుందని ఫస్ట్ టైం ట్రై చేశానండి. కాకపోతే ఇక్కడ రైస్ పౌడర్ వాడతారు కదా, అంటే బియ్యం పిండి. నేనైతే బియ్యం పిండి వాడలేదు, కార్న్ఫ్లవర్ పౌడర్ వాడాను. మీకు ఈ వీడియో చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది. నేను ఈ వీడియో గురించి నేను పెద్దగా చెప్పలేదు, ఎందుకంటే ఆంధ్ర ఈజ్ ఫేమస్ ఫర్ బజ్జీస్. అందులో నేను ఆంధ్ర బజ్జీ చేశాను. సో ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే. అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను, రెసిపీ చెప్పలేదు. అంటే చూస్తే తెలిసిపోతుంది కదా అని. సో చూడండి ఎంత సూపర్గా వచ్చిందంటే అంత సూపర్గా వచ్చిందండి. చేసి ఇంకా ఆ ప్లేట్లో పెట్టిన వరకే, దాని తర్వాత చూస్తే లేదు. ఒక 2-3 మినిట్స్లో నా పిల్లలు, నా హస్బెండ్ ఇంకా అయిపోయింది. సూపర్గా వచ్చిందండి, ట్రై చేయండి.